అబ్బబ్బబ్బా చాలా బాగుందో ఈ కాఫీ. అవును, ఇవాళ నీ పుట్టినరోజు కదూ, హ్యాపీ బర్త్డే. అదేమిటో పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండాలి కానీ అంత సీరియస్గా ఉన్నావు ఏమిటి? ఏం హ్యాపీ అండి, 30 ఏళ్ళు అయింది మన పెళ్ళై. ఒక్కరోజైనా చిన్న బంగారం కొనిపెట్టారా? ఇప్పుడే రిటైర్ అయిపోయారు, ఎలా కొనిపెడతారండి ఇంకా? ఏమండి ఏమండి ఏమండి, రండి రండి. సారీ అండి, మీరు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? నాకు చాలా బాధేసింది తెలుసా. ఇదిగో, డబ్బు సంపాదించడం కోసం ఓ పెద్ద కంపెనీలో చేరాను. వాళ్ళు కమిషన్తో పాటు గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చారు. అవునా? హెప్జిబా చూడు, బంగారమే. బంగారం చాలా బాగుంది. మనం కన్న కళలకి ప్రతిరూపం హెప్జిబా. హెప్జిబా హెప్జిబా. నమస్తే సైదుల్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. హెప్సిబా మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటండి? సేల్స్ రిప్రజెంటేటివ్ ద్వారా ప్రొడక్ట్స్ కొన్న కస్టమర్స్కి ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్గా లాభాలు ఇస్తుంది అని విన్నాము, దీన్ని వివరిస్తారా? తప్పకుండా మేడం. హెప్సిబా మార్కెటింగ్ కంపెనీ అంటే ఇది ఒక ప్రాముఖ్యమైన సంస్థ మేడం. ఇది హెప్సిబా అంటే బైబిల్లో ఒక భక్తురాలి పేరు. ఆ పేరుకు అర్థం ఏమిటి అని అంటే, హెప్సిబా అంటే దాని అర్థం ఇష్టురాలు అని అర్థం అన్నమాట. హెప్సిబా అనే పేరు ఎందుకు పెట్టామంటే, మా కంపెనీలో చేరిన ప్రతి కస్టమర్ కూడా ఇష్టంగా కంపెనీలో చేరి ప్రోడక్ట్ కొనుక్కొని దాని మీద వచ్చే ఆదాయాలతో చాలా సంతోషకరంగా ఉండాలి, దేవుని సన్నిధిలో కూడా ఇష్టలుగా ఉండాలి అనే ఉద్దేశంతో హెప్సిబా మార్కెటింగ్ అనే పేరు పెట్టడం జరిగింది మేడం. మా కంపెనీ ప్రాసెస్ ఏంటంటే మేడం, మా కంపెనీలో ఒక సభ్యుడు 6,000 రూపాయలతోటి ఒక ప్రోడక్ట్ కొంటాడు. అతనికి 6,000 కట్టగానే కంపెనీ ఏం చేస్తుందంటే, హెయిర్బాల్ ఐటెం, హెయిర్బాల్ అంటే మనకు ఆయుర్వేదం ఐటెం అనమాట. అంటే చెట్ల మూలికలు పండ్ల రసాలతో తయారైన బాపతు, కెమికల్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఆరోగ్యకరంగా ఉండే ఐటెం అనమాట. అలాంటి ప్రోడక్టు ఒక 5 రకాల ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి ఒక కిట్టుగా తయారు చేస్తుంది. అవి ఆ ప్రోడక్ట్ ఏమిటంటే మనకు నిత్యావసర వస్తువులు అనమాట. సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్పేస్టు, ఇలాంటివన్నీ ఒక 5 రకాల వస్తువులు కలిపి ఎంఆర్పి రేటుతోటి 2,000 రూపాయల విలువ అవుతుంది మేడం. 2,000 రూపాయల విలువ కలుగుతుంది. ఆ 2,000 విలువ కలిగిన ఒక కిట్టు ఈ 6,000 కట్టిన వ్యక్తికి ఇచ్చేస్తాం అనమాట, కస్టమర్కి, అతను సభ్యుడిగా చేరగానే. అయితే ఇంకా అతని డబ్బులు ఒక 4,000 రూపాయలు మా కంపెనీకి అడ్వాన్స్ ప్రోడక్ట్ కొరకు ఉంటుంది. ఆ 4,000 ఉన్నందుకు అతనికి ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి, ఈ రోజున అతని కంపెనీకి ఒక ప్రోడక్ట్ కొని కస్టమర్గా చేరాడు అనుకోండి మేడం, ఇప్పటి నుంచి రేపటి నెలలో ఏమి రావు అతనికి, వచ్చే నెలలో ఏమి రావు. అవతల మరుసటి నెల అంటే అవతల నెల నుంచి నెలకు 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయల చొప్పున 20 నెలలు మేమే కంపెనీ నుంచి అతనికి ఇన్సెంటివ్గా ఆదాయం ఇస్తాం మేడం. 20,000 వస్తాయి అతనికి. అలా ఒక్క ఐడి వాల్యూ 6,000 మేడం. ఆ వ్యక్తి ఒక్క ఐడి 6,000 కట్టుకుంటే నెలకి 1,000 చొప్పున 20,000 వస్తున్నాయి. 2 కట్టుకున్నాడు అనుకోండి, 2 కిట్లు సామాన్ ఇస్తున్నాం అంటే 4,000 సామాన్ వస్తుంది. అతడికి నెలకి 2,000 రూపాయల చొప్పున 20 నెలల కాల పరిమితిలో 40,000 వస్తుంది. 3 ఐడీలు కట్టుకున్నాడు, నెలకి 3,000 చొప్పున 60,000 వస్తున్నాయి 20 నెలల్లో. అతనికి శక్తి ఉంది, ఒక 10 ఐడీలు కట్టుకున్నాడు మేడం, 10 కిట్లు సామాన్ వస్తుంది, నెలకి 10,000 రూపాయల చొప్పున 20 నెలల్లో 2 లక్షలు వస్తున్నాయి. ఇంకా అతను కట్టగలిగే శక్తి ఉంది అతనికి. ఒక 20 ఐడీలు కట్టుకున్నాడు అనుకుందాం మేడం, 20 కిట్లు సామాన్ ఇస్తుంది, నెలకి 20,000 రూపాయల చొప్పున 20 నెలల్లో 4 లక్షలు వస్తున్నాయి అతనికి. అట్లా అన్లిమిటెడ్ అనమాట. ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు ప్రూఫ్ అతని కంపెనీకి సబ్మిట్ చేసి అతను ఎన్ని ఐడీలైనా కట్టుకోవచ్చు. 1 కట్టుకున్నా ఇబ్బంది లేదు, 10 కట్టుకున్నా ఏం లేదు, 20 కట్టుకున్నా ఏం లేదు, 100 ఐడీలు కూడా కట్టచ్చు. 100 కట్టినా ఒక 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకో మేడం,
100 కిట్లు సామాన్ ఇస్తుంది. నెలకి ₹1,00,000 చొప్పున 20 నెలల కాల పరిమితిలో 20 లక్షలు వస్తుంది అతనికి. అవును. అతడు ఎన్ని ఐడియల్గా మా కంపెనీలో సభ్యుడిగా చేరినా కానీ 6 నెలలు నెలకు 1000 చొప్పున 6 నెలలు 6,000 అతనికి వచ్చాయంటే అతని పెట్టుబడి అయిపోతుంది మేడం. ఇంకా 14 నెలలు వచ్చే ఆదాయం అంతా కూడా అతనికి లాభమే తప్ప నష్టం లేదు. మళ్ళీ అతను కట్టిన దానికి మళ్ళీ కట్టే తిప్పలు లేదు. ఏ మధ్యవర్తులు కూడా అతనికి తెచ్చిచ్చేది లేదు. అతని అమౌంట్ కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి అతని అకౌంట్లో పడుతుంది. ఆ విధంగా ఈ కంపెనీని సిద్ధపరిచి వాళ్ళకి లాభాలు ఇవ్వటం జరుగుతుంది మేడం. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక కస్టమర్ ఎవరైతే 6,000 మీ కంపెనీలో హెప్సిబా మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేస్తారో 2,000 కిట్ వర్త్ వెంటనే మాకు ఇచ్చేసాక 4,000 మీ దగ్గర ఉంటాయి. సో ఈ 6,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ ₹1,000 చొప్పున 20,000 రూపీస్ మీరు ఏదైతే మాకు రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుందో, అసలు ఇది ఏ ఫినాన్స్ కంపెనీస్లో కానీ ఏ బ్యాంక్లో కానీ ఇలాంటి రిటర్న్స్ అయితే నేను చూడలేదు. మరి హెప్సిబా మార్కెటింగ్లో ఇది ఎలా సాధ్యమవుతుంది? ఓకే మేడం, చెప్తానండి. ఈ మార్కెటింగ్కి ప్రోడక్ట్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అంటారు. ఓకే. కస్టమరు ఒక 6,000తో ఒక ప్రోడక్ట్ కొంటే 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా 4,000 ఉన్నందుకు అతడికి అదే 20 నెలల కాల పరిమితిలో 44,400 ఇచ్చేంత శక్తి దీనికి ఉంది మేడం. ఓకే. అది ఎలా ఇవ్వగలుగుతాం అనేది మీకు వివరిస్తాను మేడం. ఓకే. అయితే యాక్చువల్గా మేడం ఈ కంపెనీ విషయం ఏంటంటే, ఒక సభ్యుడు మాకు ఒక కస్టమరు ₹6,000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్నాక అతడికి 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా 4,000 ఉంటున్నాయి కదండి. అయితే అతనికి ఒక బాధ్యత ఉంటుంది మేడం. ఆ కస్టమర్కి ఏం బాధ్యత ఉంటుందంటే, ఒక 3 సభ్యులతో అతడు మా దగ్గర ప్రోడక్ట్ కొనిపించాలి. ఓకే. ఒక్కరికి ఒక 3 అన్నమాట. ఇక ఎక్స్ట్రా కొనిపించాల్సిన అవసరం లేదు. అతడు 3తో కొనిపించాలి. ఆ 3 మనిషికి 3 చొప్పున 9 మందితో ప్రోడక్ట్ కొనిపించాలి. ఓకే. ఆ 9 మంది మనిషికి 3 చొప్పున 27 మందితో ప్రోడక్ట్ కొనిపించాలి మేడం. 3 స్థానాలు ఉంటాయి. ఒకరికి 3, 3కి 9 మంది, 9 మందికి 27 మంది. అంతటితో ఆ చైన్ సిస్టమ్ అనేది స్టాప్ అక్కడికి 3 స్థానాలకి. కొన్ని కంపెనీలు ఉంటాయి మేడం, ఇక వెళ్తూనే ఉంటారు వాళ్ళు, ఇంటూ మూడు చొప్పున చేర్చుకుంటూ వెళ్తుంటారు. అలాంటి కంపెనీల వల్ల ఏంటంటే ఆ పై వ్యక్తి తీసివేయబడడు, ఆ కింద వ్యక్తులు సక్రమంగా సభ్యులు చేర్పించరు. కొంత దూరం పోయి మధ్యన ఆగిపోయి సరైన విధానంలో ఆదాయాలు పొందలేకపోతారనమాట. అయితే మా కంపెనీని ఏం చేశామంటే, చైన్ సిస్టమే కానీ అది లాంగ్ ప్రాసెస్ ఉండేటట్టు చేయలేదన్నమాట. లిమిటెడ్ ప్రాసెస్. ఒకరికి 3, 3కి 9 మంది, 9 మందికి 27 మందితో 27 మంది చేరగానే ఫస్ట్ చేరిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను తీసేస్తాం అనమాట. 3 స్థానాలతో కటప్ చేసి. అయితే ఆ సిస్టంలో వాళ్ళు చేర్పించవలసిన బాధ్యత ఉంటుంది మేడం. అయితే మా కంపెనీకి వచ్చేవరకల్లా ఏ సభ్యుడైనా కానీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడంటే మేడం, 3 ₹6,000 కట్టి ఒక ప్రోడక్ట్ కొనాలంటే అతనికి ఇబ్బంది లేదు. కానీ 3 సభ్యులతో ప్రోడక్ట్ కొనిపించండి అని అంటే, సార్ మేము కొనిపించలేము అంటున్నారు. అక్కడికి వచ్చేవరకల్లా ఎందుకంటున్నారని ఒకసారి మేము ఆలోచన చేస్తే, వాళ్ళు మరి ఆ సభ్యులు చేర్పించలేకనా, సామర్థ్యత లేకనా, అసలు ఎందుకు చేర్పించలేకపోతున్నారు అని ఒకసారి ఆలోచన చేస్తే మేడం, పరిస్థితి ఏం జరుగుతుందంటే, చేర్పించగలిగే సామర్థ్యత అతనికి ఉన్నా కానీ మేము చేర్పించలేం సార్ అంటున్నారు. కారణాలు ఏంటంటే, వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కదండి. ఉద్యోగమో, వ్యవసాయమో, కూలో, వ్యాపారమో ఏదో ఉంటుంది. ఇవన్నీ వదిలిపెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి, సార్ మేము పలాని కంపెనీలో చేరాము, అది బాగుంది, మీరు కూడా చేరండి అని అంటే వాళ్ళు చేరొచ్చు, చేరకపోవచ్చు అయిన వాళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, సామర్థ్యత కలిగిన వ్యక్తి ఏమో సభ్యుల్ని చేర్పించుకొని ఆ సభ్యుల్ని తన కిందనే 3గా 9గా 27 మందిగా వేసుకొని కంపెనీ నుంచి వచ్చే ఆదాయం ఏదన్నా ఉంటే వాళ్ళు తీసుకొని మేలు పొందుతున్నారు. చేర్పించే సామర్థ్యత లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం, చేరుతున్నారు, చేర్పించలేక అలాగనే ఉంటున్నారు. అక్కడికి ఆ చైన్ సిస్టమ్ ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళు చేర్పించలేకపోతే చైన్ సిస్టమ్ ఆగిపోతుంది. వాళ్ళు చేర్పించకపోతే కంపెనీ ఏమి డబ్బులు ఇవ్వదు. ఇవ్వకపోయే వరకల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6,000 కట్టడం, చేర్పించలేక అలాగనే ఉండటం. కొంతకాలం అయిన తర్వాత, అరే అనవసరంగా ఈ కంపెనీకి ₹6,000 కట్టాము, మాకేమి రాలేదు, వేస్ట్ ఈ కంపెనీ అని ఆ కంపెనీ మీద ఇంత బురద చల్లటం, మనసు పాడు చేసుకోవటం, ఆగిపోవటం. అలా ఒకళ్ళ బదులు 10 మంది, 10 మందికి 100 మంది ఈ విధంగా ఆ మనసంతా అపార్థన చేసుకుని ఆగిపోయారనుకోండి, సభ్యులే కంపెనీకి జారినప్పుడు కంపెనీ మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది? కొంతకాలం ఉండటం, ఆ కంపెనీ బోర్డు తిప్పేయటం. ఇలా రకరకాల కంపెనీలు మేడం. అయితే ఎక్కడ ఫెయిల్యూడ్ అవుతుంది అని మేము గ్రహించామన్నమాట దీన్ని. సభ్యుడు ప్రొడక్ట్ కొనడానికి ఇబ్బంది లేదు,
కానీ 3 సభ్యులు చేర్పించాలంటే నా వల్ల కాదు అనే కాడికి వస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మేమేం చేసామంటే మేడం, అసలు ఈ సభ్యులతో కొనిపించే బాధ్యత కస్టమర్కి లేకుండా చేసాం. ఓకే. ఈ 3 సభ్యులతో కూడా కస్టమర్ చేర్పించేది లేకుండా ఆ సభ్యుడి తరపున బాధ్యత కంపెనీగా మేమే తీసుకున్నాం. ఓకే. ఆ బాధ్యతని కంపెనీగా మేమే తీసుకొని అతనికి ఏం చెప్తున్నామంటే మీరు సభ్యులు చేర్పించాల్సిన అవసరం లేదు, కంపెనీ బాధ్యత తీసుకుంది కాబట్టి ఓన్లీ మీరు 6,000 రూపాయలు కట్టి ప్రోడక్ట్ కొంటే చాలు, మీకు ఒక విధానంగా మీకు అమౌంట్ ఇస్తాము అనే మాట అతనికి చెప్పగలిగాం మేడం. ఓకే. ఆ చెప్పిన తర్వాత మరి ఓకే అతని బాధ్యత మేము తీసుకున్నాం మేడం. కానీ మేము మాత్రం చేయాలి కదా, మరి వాళ్ళ తరపున 3, 9, 27 మందిని చేయాలి కదా. మరి మేమే వాళ్ళ బాధ్యత తీసుకున్నప్పుడు ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు ఉదాహరణకి ఎండీగా నేను ఉన్నాను మేడం కంపెనీకి, వాళ్ళ బాధ్యత తీసుకున్నాను నేను. కానీ మరి నేనే బయటికి వెళ్ళి ప్రజల్ని చేర్పించాలంటే నేను మాత్రం ఎంతమందిని కలవగలుగుతాను? మా అంటే ఒక 10 మందిని కలుస్తాను, ఒక 100 మందిని కలుస్తాము, లేకపోతే ఒక 1000 మందిని కలుస్తాం. ఇంతకన్నా ఎక్కువ కలవలేం కదా. అవును. కాబట్టి మరి ఒకవేళ మేము చేర్చలేక వాళ్ళ తరపున వాళ్ళు చేర్పించకపోతే అసలు కంపెనీకి కస్టమర్లే ప్రోడక్ట్ కొననప్పుడు వాళ్ళకి ఇస్తున్న అమౌంట్ ఇచ్చి న్యాయం ఎలా చేయగలుగుతాం అనే దాన్ని ఒకటి ఆలోచించి మేడం మేమేం చేశామంటే, సభ్యుడు చేయవలసిన బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి, మేము ఆ బాధ్యత చేస్తామని ఒప్పుకున్నాం కాబట్టి మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నామంటే మేడం, ఈ రోజున భారతదేశ చరిత్రలో ఒక కంపెనీ నిలబడి ఉన్నది అని అంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ మేడం, ఎల్ఐసి. ఓకే. ఎల్ఐసి కంపెనీ ఈ రోజున చరిత్రలో చెప్పుకోవడానికి నిలబడ్డది. అవును. అది నిలబడటానికి కారణం ఎవరు అని అంటే ఏజెంట్లు మేడం. అయితే ఎల్ఐసి కంపెనీ మంచిది అని మనం చెప్పుకుంటున్నాం మేడం, మంచిదే వాస్తవంగా, అందులో చారని వాళ్ళు లేరు, దేశమంతా కూడా తెలిసిన చరిత్ర అది. ఇప్పుడు ఎల్ఐసి కంపెనీలోనేమో ఒక పాలసీదారుడు 1,00,000 రూపాయల పాలసీ చేశాడనుకోండి. ఆ పాలసీ చేసినప్పుడు ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు తన కాల పరిమితి, ఒక పీరియడ్ అనేది పెట్టుకుంటున్నాడు మేడం. ప్రతి సంవత్సరం డబ్బులు కట్టాలి అతడు. 1,00,000 రూపాయల పాలసీ చేస్తే ప్రతి సంవత్సరం ప్రీమియం కట్టాలి. అవును. అయితే అలాంటి స్థితిలో అతడు ఆ పాలసీదారుడిగా చేరి ఒక బీద వ్యక్తి 1 సంవత్సరం 2 ఏళ్ళు కట్టి ఒకవేళ కట్టలేక ఆగిపోయాడు అనుకోండి, కట్టిన డబ్బులు వదులుకోవటమే తప్ప తిరిగి రావు. ఒక 3 సంవత్సరాలు కట్టి ఒకవేళ కట్టలేకపోయాడు అనుకోండి, అతను సమయం కాలపరిమితి ఎంత పెట్టుకున్నాడో 10 ఏళ్ళు 15 ఏళ్ళ తన సమయం పెట్టుకున్నాడో ఆ పూర్తి కాలపరిమితి అయిపోయిన తర్వాతనే అతను కట్టిన డబ్బులు మాత్రమే అతనికి రిటర్న్ ఇస్తే తప్ప ఎక్కువ ఆదాయం ఏమి ఇవ్వదు ఎల్ఐసి కంపెనీ. అయినా సరే అందులో అనేక మంది కట్టుకోగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం జరిగితే, ఏదైనా ఇంట్లో ఏదైనా ఒకవేళ చనిపోయినా ఏదైనా జరిగినా కానీ ఎల్ఐసి ఉంటే కొంచెం కుటుంబాలకి ఇంత ఆధారం దొరుకుద్ది కదా అనే ఒక ఉద్దేశంతో ఇన్సూరెన్స్లో చేరుతున్నారు. అవును. మా కంపెనీ సిస్టంలో ఏంటి, ఒక సభ్యుడు ఒక 6,000 రూపాయలు కట్టి ప్రోడక్ట్ కొంటే 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా అతడు ఏ పని చేసేది లేదు. నెలకు 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయల చొప్పున 20 నెలలు మేము ఇస్తున్నాం మేడం. మా దాంట్లో వయస్సు కాలపరిమితి కూడా మేమేమి పరిగణలోకి తీసుకోము. ఒక 18 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల పూర్తి వృద్ధుడు కూడా మా కంపెనీలో చేరొచ్చు. ఓకే. ఎందుకంటే అతను ఏ పని చేసేది లేదు, కట్టుకుంటే నెలకు ఒక 1000 పడితే గవర్నమెంట్ పింఛన్ ఇచ్చినట్టుగా తన అకౌంట్లో పడుతుంది. అవును. అంత ఆనందిస్తాడనమాట. అయితే ఇంత మంచి కంపెనీకి మేము మాత్రం ఎల్ఐసి ఏజెంట్లను పెట్టుకున్నట్టుగా మేము ఎందుకు పెట్టుకోకూడదు, పెట్టుకోవచ్చు అనే ఆలోచన మాకు తెచ్చుకొని మేమేం చేసామంటే కస్టమర్లను చేర్పించుట కొరకు మా సంస్థకు కూడా ఏజెంట్లను పెట్టామన్నమాట. ఓకే. ఇప్పుడు ఏజెంట్ల బాధ్యత ఏంటి, వాళ్ళ కమిషన్ వాళ్ళు సంపాదించుకోవడం కొరకు వాళ్ళ పనే సభ్యులు చేర్పించటం. వాళ్ళ ద్వారా వచ్చిన కస్టమర్లందరినీ కూడా మేమేం చేస్తామంటే మేడం, కస్టమర్ తరపున బాధ్యత మేము తీసుకున్నాం కదా, అప్పుడు ఏం చేస్తామంటే వచ్చిన సభ్యుల్ని వచ్చినట్టుగా ఒకరికి 3, ముగ్గురికి 9 మంది, 9 మందికి 27 మంది చొప్పున కంపెనీ పేర్చుకుంటూ పోతుంది అనమాట. ఓకే. సూపర్. ఒక్క చేతి మెయింటైన్. అప్పుడు ఇక సభ్యులు చేరాలని కానీ ఆ చైన్ తెగుతుందని కానీ మధ్యన ఆగిపోతుందని కానీ ఇక చింత ఉండదు. ఆ విధంగా ఈ కంపెనీ సిస్టానికి డిజైన్ చేసి ఆ కస్టమర్ని మేము చేర్పిస్తూ కస్టమర్ తరపున ఆ 3, 9, 27 మేమే వేస్తూ కస్టమర్కి ఏ పని చేయకుండా ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పి నిర్ణయించాం మేడం. ఓకే. అయితే ఈ సిస్టంలోకి తెచ్చాం. అయితే డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది మీ ప్రశ్న. 4,000 ఉన్నందుకు 20,000 ఎలా ఇవ్వగలుగుతున్నారు 20 నెలల్లో అని అడిగారు కదా మేడం. అయితే ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే మేడం, ఇప్పుడు ఒక సభ్యుడు మాకు 6,000 కట్టి చేరినప్పుడు 2,000 ప్రొడక్టివ్గా 4,000 ఉన్నాయి కదండి. ఈ 4,000 ఏం చేస్తున్నాం అంటే మేడం, ఒక 3 స్థానాలలో ఉన్న ప్రజలకి పంచుతున్నాం మేడం.
3, 9, 27 అనేది 3 స్థానాలు మాకు. ఈ 3 స్థానాలలో ఉన్న వాళ్ళకి పంచుతున్నాం. ఎలా పంచుతున్నాం అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాం మేడం. ఓకే. సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాం మేడం. థర్డ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 1200 ఇస్తున్నామండి. 3 స్థానాలు పంపకం అన్నమాట. ఈ 3 స్థానాలలో పంచిన అమౌంట్ మనం లెక్క చేస్తే 3200 రూపాయలు అవుతున్నాయి మేడం. 3200 అవుతున్నాయి. ఒక సభ్యుడు 6000 కట్టాడు, 2000 ప్రోడక్ట్ ఇచ్చాం, 4000 మా దగ్గర ఉన్నాయి మేడం. అందులో 3200 3 స్థానాలలో వాళ్ళకి పంచినాం. ఇంకెంత ఉంటున్నాయండి? ఇంకా 800 బ్యాలెన్స్ ఉంది. 800 ఉంటున్నాయి. అయితే 800లో నుంచి మరి సభ్యుల్ని చేర్పించడం కొరకు ఏజెంట్ అని పెట్టాం కదా, వాళ్ళ కమిషన్ ఇవ్వాలి మేడం. వాళ్ళ కమిషన్ ఇవ్వటం కొరకు 800లో నుంచి ఒక 400 రూపాయలు ఏజెంట్ కమిషన్ కొరకు కేటాయించామండి. వాళ్ళకి ఇవ్వటం కొరకు ఇంకొక 400 ఉంటుంది కదండి. ఈ 400 కంపెనీకి ఆదాయం. కంపెనీకి ఏమీ ఆదాయం లేకుండా మొత్తం ప్రజలకే ఇస్తున్నామంటే కంపెనీ ఉండదు, ఎండీగా నేను ఉండను మేడం. కాబట్టి ఒక్క వ్యక్తి 6000 కడితే 2000 ప్రోడక్ట్ ఇవ్వగా 4000 ఉన్నందుకు 3200ని 3 స్థానాలలో పంచితే మిగిలిన 800ని ఒక 400 ఏజెంట్ కమిషన్ కొరకు 400 కంపెనీ ఆదాయంగా ఈ పంచడం జరుగుతుంది మేడం. అయితే ఇక కస్టమర్కి అసలు మీ ప్రశ్న ఇంకా జవాబు దొరకలే. కస్టమర్కి 20,000 ఎలా ఇస్తున్నారు మీరు? అది ఇప్పుడు మీకు దొరుకుద్ది మేడం. ఇప్పుడు మీరు మా కస్టమర్ మేడం. మీరు చేరారు, ఒక 6000 కట్టి ఒక ముగ్గురిని చేర్పించారు అనుకుందామండి. ముగ్గురు చేర్పించారు. ఈ ముగ్గురు చేర్పించినప్పుడు ఈ ముగ్గురు మీకు ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారు మేడం. ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారు. ఫస్ట్ లెవెల్లో ఇప్పుడు ఇంత మునుపు పంచిన పంపకం ప్రకారంగా ఒక్కొక్క సభ్యుడి మీద 1000 రూపాయలు చొప్పున రావాలి కదా మేడం. ఇక్కడ ముగ్గురు చేరారు కాబట్టి మీకు 3000 రూపాయలు వస్తున్నాయి మేడం ఫస్ట్ లెవెల్లో. ఇంతటితో మీ డ్యూటీ అయిపోయింది. ఇక మీరు చేర్పించాల్సిన అవసరం లేదు. ముగ్గురే ఒక వ్యక్తికి బాధ్యత. కానీ మీ కింద ఉన్న ముగ్గురికి అదే బాధ్యత ఉంది కదా మేడం. కాబట్టి వాళ్ళు మనిషికి ముగ్గురు చొప్పున చేర్పించినప్పుడు 9 మంది అవుతున్నారు మేడం. ఈ 9 మంది చేరినప్పుడు ఈ 9 మంది ఈ ముగ్గురికి ఫస్ట్ లెవెల్ అవుతున్నారు. వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అయినప్పుడు మనం ఎలా ఫస్ట్ లెవెల్లో 3000 తీసుకున్నామో మన కింద ఉన్న ముగ్గురు కూడా ఆ 9 మంది మీద మనిషికి 3000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు మేడం. అయితే వాళ్ళపైన మనం ఉన్నాం కదండి. మనకి 9 మంది రెండో లెవెల్ కిందకు వస్తున్నారు మేడం. ఫస్ట్ మనం పని చేసాం, ముగ్గురు చేర్పించాం, కానీ రెండోసారి మనం చేర్పించలే. మన కింద ముగ్గురు చేర్పించినా కానీ వాళ్ళు మన టీమే కాబట్టి, మన కస్టమర్లే కాబట్టి వాళ్ళు చేర్పించిన సభ్యులు కూడా మన టీం కిందకు వస్తున్నారు కాబట్టి మనకు రెండో లెవెల్ అవుతున్నారు. రెండో లెవెల్ అయినప్పుడు ఇందాక పంచిన పంపకం ప్రకారంగా రెండో స్థానంలో కూడా ఒక్కొక్క సభ్యుడి మీద 1000 రూపాయలు చొప్పున రావాలి కదా మేడం. కాబట్టి ఇక్కడ 9 మంది చేరారు కాబట్టి రెండో స్థానంలో 9000 రూపాయలు వస్తున్నాయి మేడం. అంతటితో ఈ ముగ్గురు బాధ్యత కూడా అయిపోతుంది. వాళ్ళ కింద ఉన్న 9 మందికి అదే బాధ్యత ఉంది కదా మేడం. ఆ 9 మంది మనిషికి ముగ్గురు చేసినప్పుడు 27 మంది అవుతున్నారు మేడం. 27 మంది చేరినప్పుడు 27 మందిని చేర్పించిన 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 27 మంది ఫస్ట్ లెవెల్ అవుతున్నారు మేడం. ఫస్ట్ లెవెల్ అయినప్పుడు ఈ 9 మందికి మనిషికి 3000 రూపాయలు చొప్పున వస్తున్నాయి మేడం. వాళ్ళపైన ముగ్గురు ఉన్నారు కదండి, వాళ్ళకి 27 మంది రెండో లెవెల్ అవుతున్నారు మేడం. రెండో లెవెల్ అయినప్పుడు ఆ రెండో లెవెల్లో మనం ఎట్లా రెండో లెవెల్లో 9000 తీసుకున్నామో ఆ ముగ్గురు కూడా మనిషికి 27 మంది మీద 9000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు మేడం. వాళ్ళపైన మనం ఉన్నాం కదండి. మనకి 27 మంది మూడో స్థానం కిందకు వస్తున్నారు మేడం. మూడో స్థానం కిందకు వచ్చినప్పుడు మనకు ఇంత మునుపు పంచిన పంపకం ప్రకారంగా మూడో స్థానంలో 1200 రూపాయలు చొప్పున రావాలి మేడం ఒక్కొక్క వ్యక్తి మీద. కాబట్టి ఇక్కడ 27 మంది చేరారు కాబట్టి 27 × 1200 32,400 వస్తున్నాయి మేడం మూడో స్థానంలో. ఈ 32,400 మనకి ఎప్పుడైతే వస్తున్నాయో అంతటితో ఇక మనకు 3 స్థానాలు అయిపోయినట్టు. కాబట్టి మొదటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తీసేస్తుంది మేడం కంపెనీ. అయితే ఈ 3 స్థానాలలో వచ్చిన అమౌంట్ మనం లెక్క చేస్తే మనల్ని తీసేసేటప్పుడు ఫస్ట్ లెవెల్లో 3000, సెకండ్ లెవెల్లో 9000, థర్డ్ లెవెల్లో 32,400 ఇవన్నీ కలిపితే 44,400 రూపాయలు వస్తున్నాయి మేడం ఒక్క వ్యక్తికి. ఫస్ట్ ఒక 6000 కట్టి చేరిన వ్యక్తికి 2000 ప్రోడక్ట్ ఇవ్వగా 4000 ఉన్నందుకు అతడు ముగ్గురు చేసి వదిలిపెడితే వాళ్ళు 9 మంది చేస్తే వాళ్ళు 27 మంది చేస్తే
తను కాక తన కింద 39 మంది సభ్యులు అయినట్టు మేడం. అవును. 39 మంది సభ్యులు ఒక టీం అతనికి. ఆ టీం మీద తనకు రావాల్సిన అమౌంట్ ఎంత అంటే 44,400 రావాలి 6,000 కట్టిన వ్యక్తికి. అతనికి రావాల్సిన అమౌంట్ అతనికి 44,400 వస్తే తన కింద ఉన్న ముగ్గురు 9,000, 3,000, 12,000 చొప్పున తీసుకొని ఉంటున్నారు మేడం. వాళ్ళ కింద ఉన్న 9 మంది మనిషికి 3,000 చొప్పున తీసుకొని ఉంటున్నారు. ఇక వాళ్ళ కింద ఉన్న 27 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమి చేయలేదు కాబట్టి ఇంకేమి రాకుండా ఉంటుంది మేడం. ఆ 27 మందికి ఇంటూ 3 చొప్పున 81 మంది అయినప్పుడు 27 మందికి ఫస్ట్ లెవెల్లో అమౌంట్ వస్తుంది. ఈ మన కింద ఉన్న ముగ్గురు 3వ లెవెల్కి వచ్చేసి తీసేయబడతారు. సిస్టమ్ అదనమాట. ఆ విధంగా చేర్పించడం జరుగుతుంది మేడం. అయితే యాక్చువల్గా అతడు ఈ డబ్బులు 44,400 రావాలి 6,000 కట్టిన వ్యక్తికి. అయితే ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే మేడం, ఈ బాధ్యత అతడే తీసుకొని ఈ పని చేస్తే 44,400 వస్తుంది ఆ సభ్యుడికి. కానీ ఇక్కడ ఆ సభ్యుల్ని చేర్పించే బాధ్యత కస్టమర్కి లేకుండా అతడి బాధ్యత కంపెనీ తీసుకుందిగా మేడం. మరి కంపెనీగా మేము తీసుకున్నప్పుడు కంపెనీగా మేము పని అంటే చేయగలుగుతాం మేడం. కానీ కంపెనీకి సంబంధించిన ఖర్చు పెరుగుతుంది కదండి. ఎగ్జాక్ట్లీ. కంపెనీకి ఏం ఖర్చు పెరుగుతుంది? సిస్టమ్ ఖర్చు పెరుగుతుంది, ఏజెంట్లని ప్రోత్సహించి పంపాలంటే వాళ్ళ ఖర్చు పెరుగుతుంది, ఎంప్లాయీస్ ఖర్చు పెరుగుతుంది, మెటీరియల్స్ ఖర్చు పెరుగుతుంది. ఇవన్నీ అదనపు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ అదనపు ఖర్చు కూడా కంపెనీ భరించి ఈ కస్టమర్ ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి అతనికి 44,400 ఇవ్వాలంటే కష్టంగా మేడం. దాన్ని గ్రహించి మేము ఏం చేసామంటే కంపెనీ ఖర్చు కింద ఆ కస్టమర్కు రావాల్సిన 44,400లో నుంచి 24,400 రూపాయలు తగ్గించాము మేడం. 24,400 తగ్గించి అతనికి 20,000 రూపాయలు వచ్చేటట్టుగా ఒక ఫిక్స్డ్ నిర్ణయం తీసుకున్నాం. 20,000 ఇచ్చేటట్టుగా. ఇక అతను సభ్యులతో పని లేదు, టీముతో పని లేదు, ఎవరితో పని లేదు. ఓన్లీ 6,000 కట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నాడు. 2,000 ప్రోడక్ట్ ఎమ్మటే ఇస్తున్నాం. 4,000 అడ్వాన్స్ ప్రోడక్ట్గా తన మా దగ్గర ఉన్నందుకు అతనికి ఒక్క నెల మాత్రమే గ్యాప్ ఇచ్చి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20 నెలలకి కమిట్ అయ్యాం మేడం. అయితే 20 నెలల సమయం కూడా ఎలా తీసుకున్నాం అంటే మేడం, అతడి 4,000 ఉన్నందుకు 20,000 ఇస్తారని నిర్ణయం తీసుకున్నాం. మరి నిర్ణయం తీసుకున్నంత ఈజీ కాదుగా మేడం అతనికి డబ్బులు ఇవ్వటం. మరి అతడి తరపున మేమే బాధ్యత తీసుకున్నప్పుడు కంపెనీ మాత్రం ఎలా చేయగలుగుద్ది, ఎన్ని నెలల్లో ఇవ్వగలుగుతాం, ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక ఆలోచన చేసాం మేడం. ఎలా చేసామంటేనండి, రోజుకి ఎంతమంది చేర్చగలుగుతాం, వారానికి ఎంతమంది చేర్చగలుగుతాం, నెలకు ఎంతమందిని చేర్చగలుగుతాం, ఎన్ని నెలలలో ఒక సభ్యుడికి టీం పూర్తి చేసి మనం 20,000 ఇవ్వగలుగుతాం అనేది మా కంపెనీ తరపున ఒక ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది మేడం. అయితే ఆ సభ్యుడిని ఏ పని చేయకుండా తనను అలాగనే ఖాళీగా ఉంచి 44,400 ఇవ్వాలంటే కష్టం కదా మేడం. అందుకని మేము ఏం చేసామంటే మేడం, కంపెనీకి సంబంధించిన ఖర్చు పెరుగుతుంది కాబట్టి అతడికి రావాల్సిన 44,400లో నుంచి 24,400 రూపాయలు తగ్గించి అతడికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక ఫిక్స్డ్ నిర్ణయం తీసుకున్నాం మేడం అతనికి. అయితే ఆ నిర్ణయం తీసుకున్నాం కానీ మరి ఏ సమయం ఇస్తాం, ఎంతవరకు ఇస్తాం అనే విషయం గురించి మేడం కంపెనీగా మేము ఒక ఆలోచన చేయడం జరిగిందనమాట. అయితే కంపెనీ బాధ్యత తీసుకున్నప్పుడు మేము ఎలా నిర్ణయం తీసుకున్నామంటే, రోజుకి ఎంతమంది సభ్యులు చేర్పించగలుగుతాం, వారానికి ఎంతమంది చేర్పించగలుగుతాం, నెలకు ఎంతమంది సభ్యులు చేర్పించగలుగుతాం, ఎన్ని నెలలలో ఒక సభ్యుడికి టీం పూర్తి చేసి 20,000 ఇవ్వగలుగుతాం అనేది ఒక ఆలోచన చేసి మేడం ఎలాంటి నిర్ణయం తీసుకున్నామంటే, నెలకి ఒక 1,000 మందిని చేర్పించే శక్తి మాకు ఉందనుకోండి మేడం. ఇవాళ 1,000 మంది చేరుతున్నారు కదనే ఉద్దేశంతో ఆ కస్టమర్కి ఒక 4-5 నెలల టైం పెట్టి ఒక 20,000 ఇచ్చామనుకోండి, రేపటి రోజున ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఇవాళున్న స్పీడు రేపు లేకపోవచ్చు. ఇవాళ సభ్యులు స్పీడ్గా చేరుతున్నారు కదని ఆయనకి 4-5 నెలలు ఇచ్చాం మేడం. రేపటి రోజున ఈ స్పీడ్ తగ్గి సభ్యులు సరిగ్గా చేరలేదనుకోండి, ఆ రోజున సార్ మొన్న బాగా చేరారు కాబట్టి మీకు 4-5 నెలల్లో 20,000 ఇచ్చాము, ఇలా సరిగ్గా జారట్లేదు కాబట్టి మీకు కొంచెం సమయం పెంచుతామండి అని అన్నాం అనుకోండి, అప్పుడు కంపెనీ ఉండదు, మేము ఉండం మేడం. కాబట్టి ఏ కాన్సెప్ట్ అయినా ఒక్కసారి నిర్ణయం తీసుకునేటప్పుడు అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మేడం. కాన్సెప్ట్లో ఎప్పుడు గింత మార్పు వచ్చినా సరే ఇక కంపెనీ వేస్ట్ అనమాట. అందుకని ఈ కాన్సెప్ట్ మేము ఎలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నామంటే మేడం, మా కంపెనీ ద్వారా మేము నెలకి 1,000 మందిని చేర్పించే శక్తి మాకున్నా కానీ నెలలో మినిమం ఒక 300 మంది సభ్యులు తగ్గకుండా ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని ఆ కస్టమర్కి 20,000 రూపాయలు ఇవ్వడానికి మేడం
20 నెలల సమయం తీసుకున్నామండి. ఓకే. 20,000 ఇవ్వటానికి. అయితే 20,000 ఎంతమంది సభ్యులైతే ఇవ్వగలుగుతున్నాం, అతను కాక 39 మంది సభ్యులైతే అతనికి ఒక టీం అవుతుంది. అతని కింద 39 మంది సభ్యుల్ని చేర్పించి అతడికి 20,000 ఇవ్వటానికి మా కాల పరిమితి 20 నెలలు తీసుకున్నాం మేడం. ఓకే. 20 నెలలు సరిపోదండి మాకు? సరిపోతుంది. అయితే 20 నెలలు సమయం తీసుకున్నాం. కానీ మరి 20 నెలల సమయం తర్వాత 20 నెలలు పూర్తయిన తర్వాత ఆ కస్టమర్కి 20,000 ఇస్తాము అన్నాం అనుకోండి, అది కష్టమే కదండి. 20 నెలలు ఈ కంపెనీ ఉండేదెంతో పెట్టేదెంతో ఎవడు కడతాడో అనిపిస్తారు. కాబట్టి ఆ సందర్భం కూడా మీకు రాకుండా, 20 నెలలు మేము ఆగాలనా అనే మాట కూడా మీకు రాకుండా, మీ సమయం 20 నెలలు, కానీ 20 నెలల దాకా మీరు ఆగాల్సిన అవసరం లేదు మేడం. ఓకే. 20 నెలల దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు మా కంపెనీ ద్వారా ఒక ప్రోడక్ట్ కొంటున్నారో, 2,000 ప్రోడక్ట్ మీకు ఎమ్మటే ఇస్తున్నాం కాబట్టి 4,000 అడ్వాన్స్ ప్రోడక్ట్గా కంపెనీకి మీ అమౌంట్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక్క నెల మాత్రమే గ్యాప్ ఇస్తున్నాం. ఈ నెల చేరితే రేపటి నెల ఏమి రాదు. ఇట్లా ఒక్క ఐడి అంటే ఒక 6,000 రూపాయలు కట్టుకుంటే ఆ 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా నెలకి 1,000 చొప్పున 20 నెలల్లో 20,000 వస్తున్నాయి మేడం. ఓకే. అతనికి శక్తి ఉంది, ఒక 10 ఐడీలు కట్టుకున్నాడు అనుకుందామండి, నెలకి 10,000 రూపాయల చొప్పున 20 నెలల్లో ఒక 2 లక్షలు వస్తుంది. 10 కిట్లు సామాన్ వస్తుంది. ఒక 20 కట్టుకున్నాడు మేడం అంటే ఒక 1,20,000 కట్టుకున్నాడు. అతనికి 20 కిట్లు సామాన్ వస్తుంది. నెలకి 20,000 రూపాయల చొప్పున 20 నెలల్లో అతనికి 4 లక్షలు వస్తుంది. ఎన్ని ఐడి అన్లిమిటెడ్ అనమాట. ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు ప్రూఫ్ ఇచ్చి అతడు ఎన్ని ఐడీలకైనా కట్టుకోవచ్చు అతడు. కాబట్టి కట్టిన దానికి అతడు మళ్ళీ కట్టేది లేదు, అతడు సభ్యులు చేర్పించేది లేదు, ఎవరో మధ్యవర్తులు తెచ్చి ఇచ్చేది కాదు. స్వయంగా కంపెనీ నుంచి అమౌంట్ అవుతుంది మేడం. ఈ విధంగా సాధ్యమవుతుంది. సార్, మీరు హెప్సిబా మార్కెటింగ్ అంటే ముందు ఆర్బిఎఫ్ హెల్త్ సిస్టమ్ అనే కంపెనీని నడిపారని విన్నాం. మరి ఇప్పుడు హెప్సిబా మార్కెటింగ్ అని నడుపుతున్నారు. దీనికి కారణం ఏంటి మేడం? యాక్చువల్గా నేను గతంలో ఒక ఆర్బిఎఫ్ హెల్త్ సిస్టమ్ అనే కంపెనీ కాదు మేడం, ఇంకా కొన్ని కంపెనీలు కూడా నేను నడిపించాను. ఈ మార్కెటింగ్ రంగంలో ఒక 35 సంవత్సరాల అనుభవం నాకు. ఓకే. అయితే ఈ ఆర్బిఎఫ్ కంపెనీ కన్నా ముందుగా మేరీ ఎంటర్ప్రైజెస్ అని ఒక సంస్థ నా ఓన్గా నడిపించాను మేడం. దాని తర్వాత ఫీషోను మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని కూడా నడిపించాను మేడం. సుమారు అవి ఇప్పుడు ఈ కంపెనీ హెప్సిబా ప్రారంభించక మునుపు ఒక 20 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. ఓకే. అప్పట్లో ఒక మేరీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఒక 30,000 మంది కస్టమర్లతో నడిపించాను మేడం. అదొక లాటరీ స్కీముల్లాగా, ఒక చైన్ సిస్టమ్ లాగా ఆ రోజులు నడిపించినప్పుడు చాలా అద్భుతంగా నడిపించి అనేక మంది ప్రజలకు మేలు చేశాం మేడం. మరి ఆ కంపెనీ సాగిపోవడానికి గల కారణాలు ఏంటి? అలానే హెప్సిబా కంపెనీ నిలబడుతుంది అన్న గ్యారంటీ ఏంటి? ఒక మంచి జరిగేటప్పుడు కీడు చేసే వాళ్ళు కొందరు ఉంటారు కదా మేడం. ఒక వ్యక్తి ఒక చిన్న తలంపును తీసుకొచ్చి మాపై ఒక కీడును ప్రయోగిస్తే దానివల్ల నా కంపెనీ ఆఫ్ చేసుకుని మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఓకే. బయటికి వెళ్ళినాక మరి నన్ను నమ్ముకున్న ప్రజలు అనేకులు ఉన్నారుగా, 30,000 మంది కస్టమర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళని మళ్ళా ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి రీకవర్ ఎలా చేసుకోవాలి అనే విధానంతో మేరీ ఎంటర్ప్రైజ్ తర్వాత ఫీషోను మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మళ్ళీ స్థాపించాను మేడం. ఓకే. ఆ కంపెనీ స్థాపించి యాక్చువల్గా మేడం 1997 సంవత్సరంలో నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను. హిందువు నుంచి యేసు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడ్డాను. ఆ 97 క్రితంలో కూడా వ్యాపారస్తున్నే నేను. అప్పుడు మేము చేసే వ్యాపారం ఒక వెరైటీగా ఉండేది మేడం. అలాంటి వ్యాపారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇక చేయడానికి కుదరతలేదు మాకు. అందువల్ల 1997 సంవత్సరం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము మళ్ళీ ఈ సిస్టంలోకి రావాల్సి వచ్చిందనమాట. ఈ మేరీ ఎంటర్ప్రైజ్ అనేది పెట్టడానికి కారణం అదనమాట. ఆ సిస్టంలోకి వస్తే చాలా మేలుకరంగా అభివృద్ధి చెందింది. ఇక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక వ్యక్తి ద్వారా మేము ఆ కంపెనీని ఆఫ్ చేసి వెళ్ళటం జరిగింది. మళ్ళీ ప్రజలకి మళ్ళీ ఎలా మేలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఫీషోను మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాను. అది ఎప్పటి నుంచి అంటే 2004 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం వరకు అది రన్ చేశాను మేడం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మంది.
19 జిల్లాలలో నా వ్యాపారం మేడం. 789 మంది ఏజెంట్లు నా కంపెనీకి, 59,000 మంది కస్టమర్లు, ఓకే. 84 రకాల ప్రోడక్ట్ అమ్మేవాడిని మేడం. మిక్సీలు, కుక్కర్లు, సబ్బులు, షాంపూలు, అన్ని రకరకాల ప్రొవిజన్ కిట్టు, బంగారం, వెండి, ఇలాంటివన్నీ ప్రోడక్ట్ అనమాట. అప్పుడు కూడా ఇప్పుడు ఎఫ్సిబా కిందాక నేను ఎలా వివరించానో అలాంటి సిస్టంలోనే ఆదాయం ఇచ్చేది వాళ్ళకి. అయితే 5 సంవత్సరాలు అంటే 2004 నుంచి 2008 సంవత్సరం వరకు చాలా అద్భుతంగా నడిచింది మేడం ఆ కంపెనీ. అప్పుడు ఈ 59,000 మంది కస్టమర్లు అంటే వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క వ్యక్తికి ఒక నలుగురిని పోల్చుకుంటే సుమారు ఒక 3 లక్షల మంది కస్టమర్లు మేడం నాకు. ఓకే. 789 మంది వర్క్ చేసే ఏజెంట్లు. నా కంపెనీకి ఎంప్లాయీగా పనిచేసే వాళ్ళు 40 మంది. నా స్టడీ 5వ తరగతి చదువుకున్నాను మేడం. ఓహో. స్టడీ అది. ఓకే. కానీ నా కింద ఉద్యోగం చేసిన వాళ్ళు ఒక 40 మంది చేశారు ఎంప్లాయీస్గా. డిగ్రీ నుంచి పిహెచ్డి చేసిన వాళ్ళ వరకు నాకు ఎంప్లాయీస్ మేడం. వావ్. అంత అద్భుతంగా కంపెనీ రన్ చేశాం. ఆ రోజుల్లో మేము గవర్నమెంట్ కట్టిన పన్నులు, ఇప్పుడు జిఎస్టీ అంటారు, అప్పుడు వ్యాట్ మేడం. వ్యాట్ కానీ, ప్రజలకి పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి టీడీఎస్ కానీ, సంవత్సరం మీద టర్నోవర్ మీద గవర్నమెంట్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ పర్ఫెక్ట్గా గవర్నమెంట్ కట్టి గవర్నమెంట్ని ఎంతో సంతోషపరిచేవాళ్ళం. ఆ సంతోషంలో వాళ్ళు ఏం చేశారంటే నేను చేసిన బిజినెస్ని గుర్తిరిగి ఒక 7 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు 2 times నన్ను ఢిల్లీకి పిలుచుకొని ఒకసారి ఇందిరాగాంధీ సద్భవన్ అవార్డు ఇచ్చారు మేడం, ఒకసారి రాష్ట్రీయ రత్న అవార్డు ఇచ్చారు నాకు, నేను చేసిన బిజినెస్ని గుర్తిరిగి. అలాంటి సత్కారం పొందిన వ్యక్తిని అనమాట. అయితే అటువంటి మంచి కంపెనీని ఇక అంటారు కదా, మంచి జరిగేటప్పుడు కీడు చేయడానికి ఎవరో ఒకరు ప్రారంభం అవుతారని. ఆ కంపెనీకి ఏమైందంటే మేడం, మా కస్టమర్లతో కానీ మా ఏజెంట్లతో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చక్కగా ఆదాయాలు తీసుకొని ఎంతో ఆనందించేవాళ్ళు మా ప్రజలు. ఆ నడిచిన 5 సంవత్సరాల కాల పరిమితిలో తినటానికి భోజనం లేని వాళ్ళు అనేక మంది భూములు కొనుక్కున్నారు మేడం. పూరి గుడిసెలలో జీవించడానికి కూడా తాహత లేని వాళ్ళు అనేక మంది బిల్డింగ్లు కట్టించుకున్నారు. సైకిల్ మీద తిరగటానికి కూడా స్తోమత లేని వాళ్ళు అనేక మంది బైకులు కొన్నారు, కార్లు కొనే స్టేజ్కి వచ్చారు మేడం. ఆ స్థానం ఏర్పాటైన తర్వాత ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు మా కంపెనీకి. రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి వాళ్ళు ఒక విధానంతో వచ్చి మా కంపెనీని ఎంతో పొగడతలతో ముంచి, సార్ మీ కంపెనీ వల్ల బీద ప్రజలంతా బాగుపడుతున్నారు, మేలు పొందుతున్నారు, మా అసలు నాయకుడికి తెలిసి ఎంతో ఆనందిస్తున్నాడు, కాబట్టి మిమ్మల్ని అభినందించడానికి పంపించారు సార్ మమ్మల్ని అని చెప్పి వచ్చారు వాళ్ళు. సరే పర్వాలేదండి, మేలు జరుగుతుంది కాబట్టి అభినందిస్తున్నారు, సంతోషమే, అసలు మీరు వచ్చిన కారణం ఏందో చెప్పండి అని అడిగాను అనమాట. అడిగితే ఏం లేదు సార్, ఇప్పుడు అంత పార్టీ మీటింగ్లు అవి జరుగుతున్నాయి కదా, మీ కంపెనీ నుంచి కొంచెం పార్టీ ఫండ్ మా సార్ అడిగి తీసుకురమ్మని పంపించాడు అని అడిగారు అనమాట. అడిగితే నేను దాన్ని నిరాకరించాను మేడం. ఎందుకు నిరాకరించానంటే ఒక్క పార్టీని ఎంటర్ చేస్తే అన్ని పార్టీల వాళ్ళు ఎంటర్ అవుతారు. అది పేద ప్రజలు ఒక వస్తువు కొని ఒక అమౌంట్ కట్టుకుంటే వాళ్ళకి 20 నెలల్లో ఒక 4 గంటల ఆదాయం వస్తే సంతోషిస్తున్నారు. అటువంటి డబ్బుని ఈ రాజకీయ నాయకులకి పంచిపెట్టడం నాకు ఇష్టం లేక నేను వాళ్ళని ఏంటంటే, ఇది పేద ప్రజలు సార్, ఒక వస్తువు కొని అందులో వచ్చే ఆదాయంతో తృప్తి చెందేవాళ్ళు, ఇందులో మీకు పార్టీ పండించేంత శక్తి మా కంపెనీకి లేదు అని చెప్పి నిరాకరించాను అనమాట వాళ్ళని. ఆ ఉద్దేశాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే మేడం, పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరికీ, ఆ పోలీసు ఆఫీసర్లందరికీ నా మీద కోపం వచ్చేటట్టుగా క్రియేట్ చేసి నా కంపెనీ మీద ఒక కేసు చేయించి సీజ్ చేయించారు ఆ రోజుల్లో. 2008లో ఆ కంపెనీ అక్కడ స్టాప్ అయిపోయింది. అయితే ఒక 2,000 మంది కస్టమర్లు, నేను 15వ తారీఖు 30వ తారీఖు పేమెంట్లు ప్రజలకు పంచుతాను మేడం. ఆ టయాలలో నా కంపెనీ నిండా ఒక 2,000-3,000 మంది కస్టమర్లు ఉంటారు ఎప్పటికీ. అలాంటి సమయంలో ఒక డిఎస్పీ, ఒక 4 సిఐలు, ఒక 8 మంది ఎస్ఐలు, ఒక 20 మంది కానిస్టేబుల్ అన్ఎక్స్పెక్టెడ్గా నా కంపెనీ దగ్గరికి వచ్చి, నేను ఛాంబర్లో కూర్చుంటే డిఎస్పీ నా దగ్గరికి వచ్చి, సార్ మీ మీద ఒక కేసు అయింది, కంపెనీ సీజ్ చేస్తున్నాం అన్నాడు. అదేం సార్, ఏది చెప్పలేదు, ఏ నోటీస్ లేదు, ఏ విధంగా లేదు, మరి సీజ్ అంటే ఏందనంటే, లేదు సార్ ఇవన్నీ మాకు తెలియదు, పై అధికారుల ఆర్డర్, మేము వచ్చాం చేస్తున్నాం అంటే ఏమంటాం మనం వాళ్ళని. సరే సార్ అని చెప్పాను. మీడియా ఊకోదు కదండి, మీడియా అంతా వచ్చేసింది. మీడియాతో ప్రజలకు ఒక పిలిపిచ్చాను నేను. ఏమని చెప్పానంటే,
మరి వీళ్ళు సీజ్ చేస్తున్నారు, ఏదో కేసు అయిందట, మీరేం ఆందోళన చెందకాకండి. మనకు ఎలాంటి నోటీస్ లేదు, ఎలాంటి సందర్భం చెప్పలేదు, డైరెక్ట్ వచ్చి వీళ్ళు ఎకాఎకిన సీజ్ చేస్తుంటున్నారు. కాబట్టి ప్రజలకు నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానం నుంచి పోరాడి మనం ఏందో నిరూపించుకొని మన కంపెనీ మనం రన్ చేసుకుందాం, మీరేం బాధపడకాకండి. మీడియా ద్వారా వాళ్ళకి చిన్న స్విచ్ ఇచ్చాను మేడం. ఓకే. ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారంటే నా మాట విన్నారు, కానీ పోలీసు వాళ్ళకి మాత్రం ఎదురు తిరిగారు. ఏమని ఎదురు తిరిగారంటే, అసలు 5 ఏళ్ళు నడిచిన మా కంపెనీని మీరు ఎలా సీజ్ చేస్తారు, మా సార్ని ఎలా అరెస్ట్ చేస్తారు బతిలాడితే, అప్పుడు నేను చాంబర్ నుంచి బయటకు వచ్చి ఆ ప్రజలకు ఒక చిన్న పిలుపు ఇచ్చాను మేడం. నా మీద మీకు ఏమాత్రం గౌరవత ఉన్నా కానీ పోలీసు వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పేముంది. ఓకే. 5 నిమిషాల్లో నా పిలుపుని గౌరవించి ప్రజలంతా ఇటోలో తొలగిపోయారు. 5 నిమిషాల్లో నా కంపెనీ ఆగినందుకు ర్యాలీలు చేశారు. ఓన్ కంపెనీలు మేడం నాయి. సూర్యాపేట హెడ్ ఆఫీస్, ఓన్ బిల్డింగ్ ఓన్ ఆఫీస్. ఓకే. నర్సాపూర్ బ్రాంచ్ ఆఫీస్ మెదక్ జిల్లా, ఓన్ బిల్డింగ్ ఓన్ ఆఫీస్. అటువంటి స్థితిలో ర్యాలీలు చేశారు ప్రజలు నా గురించి, మా కంపెనీ ఉండాలి, మా సార్ ఉండాలి, మాకు ఎల్లకాలం ఉండాలని. అట్లా సీజ్ చేశారు మేడం ఆ రోజున పిసోను మార్కెటింగ్ని సీజ్ చేస్తే కోర్టు నుంచి పోరాడి ఒక 18 బెంచ్ల మీద నా కేసు నడిచింది మేడం. 18 మంది జడ్జీలు కూడా నేను ఇచ్చిన గవర్నమెంట్ సర్టిఫికెట్స్ కానీ మా కంపెనీకి ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ సబ్మిట్ చేసి 5 ఏళ్లలో నేను నా కస్టమర్లు ఎంతమంది, వాళ్ళు కట్టింది ఎంత, నేను ప్రజలకు ఇచ్చింది ఎంత, నా టర్నోవర్ ఎంత, నా ఆస్తులు ఎంత, ఒక 10 కోట్లు నగదు సీజ్ అయింది, ఒక 100 కోట్ల ఆస్తి సీజ్ అయింది మేడం. అయితే ఇలాంటిది మొత్తం కూడా ఒక్క రూపాయిని తేడా లేకుండా ఆ లెక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా బెంచ్ మీద పెట్టాను నేను జడ్జిల ముందు. పెట్టిన ఆ లాయర్ ద్వారా వాదన చేస్తే అవన్నీ చూసి వాళ్ళు జడ్జీలు ఏమన్నారంటే, ఇతడు ఏ తప్పు చేయలేదు, చక్కగా ప్రజలకు మేలు చేస్తూ కంపెనీ నడిపించుకుంటే అనవసరంగా ఈ పొలిటికల్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఎండీగా తనని తన ప్రజల్ని నష్టపరిచారని కోర్టుగా మేము నమ్ముతున్నాం, కాబట్టి కేసులన్నీ కొట్టేస్తున్నామని 18 కేసులు కొట్టేశారు మేడం. ఆ కేసులు కొట్టేసి ఇక నా ప్రాపర్టీ అంతా రిలీజ్ రాయడానికి జడ్జి గారు పెన్ను పట్టుకున్నాడు. ఆ సమయంలో నేను లేచి నిలబడి జడ్జి ముందు చెప్పాను, మేడం సార్ ఒక్క నిమిషం ఆగండి, మీరు కేసులు కొట్టేశారు సంతోషం అండి, కానీ ఈ ఆస్తులు రిలీజ్ చేస్తానికి రాస్తున్నారు కదా, ఒక్క నిమిషం నా మాట వినండి సార్ అన్నాను. అంటే ఏం చెప్పండి అని అన్నాడు. ఏం లేదు సార్, ఇది ఈ ఆస్తులు కానీ ఈ నగదు కానీ నా సొంతం కాదు, నన్ను నమ్ముకొని చేరిన నా ప్రజలది. కాబట్టి మీరు నాకు రిలీజ్ చేసి ఇచ్చారనుకోండి, నేను ప్రజల దగ్గరికి పోయి ఈ అమౌంట్ని పంచలేను, నా వల్ల కాదు. కాబట్టి నాకున్న ఆడిటర్ ద్వారా ఈ ఉన్న ఆస్తి కానీ నగదు కానీ వాళ్ళకి ఏ పర్సెంటేజ్ ప్రకారంగా వస్తుందో అదంతా ఆడిట్ చేయించి మీ బెంచ్ ముందు పెడతాను సార్, మీరే హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ని పెట్టి నా ప్రజలకు పంచండి సార్ అన్న. ఆశ్చర్యపడ్డాడు జడ్జి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాడున్నాడా అని ఆశ్చర్యపడి సంతోషంగా ఆర్డర్ పాస్ చేసి హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ని పెట్టి నా ప్రజలందరికీ పంచారు మేడం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అని చెప్పాను కదా, 19 జిల్లాల్లో నా బిజినెస్, ప్రతి డిస్టిక్లో ఉన్న మండలానికి వెళ్ళాలా, ఎంఆర్ఓ దగ్గర కూర్చోవాలా, హైకోర్టు అడ్వకేట్ కమిషనర్, అక్కడ ఉన్న ప్రజల్ని పిలుచుకోవాలా, అలాంటి కంపెనీకి మీరు ఏం కట్టారు సార్, నేను ఒక 5,000 కట్టాను అనుకోండి, ఇగో మీకు 2,500 వచ్చిందని చెక్ ఇవ్వాలా, స్లిప్ మీద సంతకం తీసుకోవాలా. అట్లా రాష్ట్రం మొత్తం పంచిచ్చాను మేడం. అలా పంచడం ద్వారా నాకున్న ధనం ఏమి ఆశించి నేను తీసుకోలేదు, కానీ నా ప్రజలకు పంచడం ద్వారా ఇలా ప్రజలనే ధనం నాకు మిగిలిపోయింది అనమాట. అట్లా పీషోన్ కంపెనీ ఆగిపోయింది మేడం. ఆగినాక అదంతా రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ సంస్థ నడిపించుకొని చెప్పారు జడ్జి గారు, మీ ఇష్టం నడిపించుకోండి సార్ అన్నారు. కానీ ఒక్కసారి ప్రజల మైండ్ అప్సెట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ రీకవర్ చేసుకోవడం కష్టం మేడం. అందుకని నాకు కూడా ఇష్టం పోయింది, ఎందుకంటే ఇంత మంచిగా కంపెనీలు నడిపించినా కానీ మేరీ ఎంటర్ప్రైజెస్ ఏమో అలా జరిగింది, పీషోన్ ఏమో ఇలా జరిగింది, అసలు ఈ వ్యాపారాలే చేయొద్దు అని యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తిని కదా, ఇక ఉన్నంతకాలం దేవుడు సేవ చేసుకుంటూ జీవిద్దాంలే అని చెప్పి ఒక 10-15 ఏళ్ళు వ్యాపారాలు తిరిగిపోలేదు మేడం. ఒక 15 ఏళ్ళు దాకా హైదరాబాద్లోనే ఉండి దేవుని సన్నిధిలో ఉండి సేవ చేసుకుంటున్నాను. అయితే ఈ 3 సంవత్సరాల క్రితంలో ఇప్పుడు ఈ ఆర్బిఎఫ్ కంపెనీ అనేది దీని హెడ్ ఆఫీస్ గుజరాత్ మేడం. గుజరాత్ అహ్మదాబాద్ దాని హెడ్ ఆఫీస్. ఆ గుజరాత్కి సంబంధించిన ఎండి గారు నా విషయం తెలుసుకొని నన్ను పిలిపించుకున్నాడు అక్కడికి. ఆయన మా కంపెనీ తరపున మీరు వ్యాపారం చేయండి సార్ అని చెప్పి ఆహ్వానించాడు.
ఓకే. అప్పుడు అసలు మీ కాన్సెప్ట్ ఏంది? ఫస్ట్ నిరాకరించాను. ఏ వ్యాపారం చేయదలుచుకోలేదు సార్ నేను, ఏదో ప్రభువులో జీవిస్తున్నాను, ఇలా ఉండనివ్వండి అని అంటే, లేదు సార్ మీకంటే అవసరం లేదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉంటారు, మీ స్థితి కూడా కంపెనీ ప్రాబ్లం అయిన తర్వాత ఇబ్బందులలో పడి ఉంటారు కదా, మరి మీరు కోలుకోవాలన్నా కానీ మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి తప్ప మీరు అలాగనే ఉంటే ఎలా? కాబట్టి మా కంపెనీ మీకు సపోర్ట్గా ఉంటుంది, కాబట్టి మా కంపెనీ తరపున వ్యాపారం చేయండి సార్ అని చెప్పి అడిగాడు అనమాట. ఓకే. అసలు మీ కంపెనీ ఏంది, మీ కాన్సెప్ట్ ఏంది చెప్పండి సార్ అంటే వాళ్ళ కాన్సెప్ట్ చెప్పాడు మేడం. వాళ్ళ కాన్సెప్ట్ సిస్టమ్ ప్రకారంగా అయితే జత కలిస్తే డబ్బులు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఓకే. ఆ సిస్టమ్ ఉంది. అయితే నేను చెప్పాను ఈ సిస్టమ్ నెరవేరదు సార్, ఇది మీకు ఇండియా మొత్తం ఉంది కాబట్టి బిజినెస్ చేసుకునేది, మీ సిస్టమ్ మీరు చేసుకోండి, మీ తరపున నేను పని చేయాలంటే అసలు మీ కంపెనీ ప్రాసెస్ అంతా కూడా నా హ్యాండ్ ఓవర్ చేయాలి. అతను చెప్పాను నా హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు నా పద్ధతిలో సభ్యులు చేరినా నా టర్న్ ఓవర్ నా ఆధీనంలోనే ఉంటారు, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలన్నా నేనే ఇచ్చుకోవాలి, అంటే వాళ్ళు కట్టేది నాకే ఇచ్చేది వాళ్ళకి నేనే, మీ దాకా రాదు డబ్బు. కానీ మరి మీ కంపెనీ ద్వారా నేను పనిచేయడానికి మీకు మేలు ఏంటంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వాళ్ళు ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ మాత్రం నేను కొనుగోలు చేస్తాను మీ దగ్గర, ఓకే. దాని మీద వచ్చిన ఆదాయంతో మీరు తృప్తి చెందండి, మీ కాన్సెప్ట్తో నాకు పని లేదు, నా కాన్సెప్ట్ నేనే తయారు చేసుకుంటాను, ఇలా మీరు అనుమతిస్తే నేను చేస్తాను సార్ అని చెప్పి అన్నాను. అప్పుడు నా ప్రోగ్రాంలు నా వీడియోలు అన్నీ చూస్తున్నాడు ఆయన, ఎండి గారు. ఆయనకి 8 సంవత్సరాల అనుభవం, నాకు 35 ఏళ్ళ అనుభవం. ఎమ్మటి గ్రహించి సార్ సంతోషంగా మీరు మా కంపెనీ తరపున పనిచేయండి అని ఆయన కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఓకే, సూపర్. అవును మేడం. చేస్తే ఆర్బిఎఫ్ కంపెనీని ఎక్కడైతే మేరీ ఎంటర్ప్రైజెస్ నడిపించి నేను వెళ్ళిపోయాను, నా పాత ప్రజల దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఆ కంపెనీని చేతబట్టుకొని అదే పాలకుర్తి, వరంగల్ జిల్లా ఇదివరకు మేడం, ఇప్పుడు కొత్త జిల్లాలు అయినాక జనగాం జిల్లా కింద ఉంటుంది పాలకుర్తి, ఆ పాలకుర్తికి మళ్ళీ తిరిగి వచ్చి ఇది మేరీ ఎంటర్ప్రైజెస్ నడిపించిన ప్రాంతంలోనికే వచ్చి అక్కడే ఆఫీస్ పెట్టుకొని నా పద్ధతిలో ఇదివరకు పీషోన్ మార్కెటింగ్ మేరీ ఎంటర్ప్రైజెస్ నడిపించిన కాన్సెప్ట్గా దీన్ని సిద్ధపరచుకొని ఆర్బిఎఫ్ పేరుతోటి ఈ కాన్సెప్ట్ని పాలకుర్తిలో ప్రారంభం చేయడం జరిగింది మేడం. ఓకే. అది చేసి 3 సంవత్సరాలు ఆర్బిఎఫ్ పేరుతోటి నడిపిస్తూ వచ్చాను. అయితే ఆర్బిఎఫ్ను చేతికి తీసుకున్నప్పుడే మరి ఎంతకాలం ఒక కంపెనీ సపోర్ట్ తోటి మనం చేయగలుగుతాం, అది కష్టమవుతుంది కదా అనే ఉద్దేశం ముందే గ్రహించి ఎఫ్సిబా మార్కెటింగ్గా ఆ కంపెనీ చేతబట్టుకున్న రోజునే రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాను నేను. ఓకే. నా సొంత కంపెనీగా పెట్టుకుని ఆర్బిఎఫ్ ఎండి గారికి కూడా చెప్పాను, అయ్యా నీతో ఎంతకాలమైనా నా ఇష్టమైనంత వరకే పనిచేస్తా, తర్వాత నీ పేరే వాడుకోవాల్సిన నాకు అవసరం ఉండదు, నా కంపెనీ నేను పెట్టుకుంటానని చెప్పాను అనమాట. అదే మాట ప్రకారంగా ఆయన ద్వారా 3 సంవత్సరాలు నడిపించి 3 సంవత్సరాలు అయిన తర్వాత నా కంపెనీ పేరుని ఆర్బిఎఫ్ని తీసేసి నా కంపెనీ పేరుగా మార్చుకున్నాను. కాన్సెప్ట్ అదే, ప్రజలదే. ఆ విధంగా కాన్సెప్ట్ నిర్ణయం చేయడం జరిగింది మేడం, ఎఫ్సిబా మార్కెటింగ్. అయితే ఈ ఎఫ్సిబా మార్కెటింగ్ ఆర్బిఎఫ్ పేరుతో నడిచి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది మేడం ఎఫ్సిబాగా మారి. ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఇప్పటికి నా కంపెనీకి ఒక 90 మంది ఏజెంట్లు వర్క్ చేస్తున్నారు మేడం, ప్రొడక్ట్ చేర్పించే వాళ్ళు. ఒక 8,000 మంది కస్టమర్లు ఈ కంపెనీ ద్వారా ఇప్పుడు మేలు పొందుతున్నారు 20 నెలల కాన్సెప్ట్లో, ఇందాక మీకు చెప్పిన ఆదాయము ఆ ప్రకారంగా. అందులో మేడం ఒక 90 మంది ఏజెంట్లు ఇప్పుడు ప్రజెంట్ ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒక 70% ఏజెంట్లు 90 మందిలో ఒక్కొక్క వ్యక్తి ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 8 లక్షల కమిషన్ తీసుకుంటున్నారు నెల నెల. 8 లక్షల కమిషన్ తీసుకుంటున్నారు. 8,000 మంది కస్టమర్లలో ఇప్పుడున్న వాళ్ళు ఒక 70% వాళ్ళు నెలకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు మేడం. ఒక 30% వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 10,000, 20,000, 50,000 ఈ రేంజ్లో ఉన్నారు. ఇలాంటి స్థాయిలో ఇప్పుడు కంపెనీ రన్నింగ్ అవుతుంది మేడం. సూపర్. ఇది నా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మేడం, ఎఫ్సిబా మార్కెటింగ్ అనేది ఇక దీనికి అంతం లేదు, మనుషులకు అంతం ఉంటుంది, ఎందుకంటే ఒక టైం వచ్చినాక దేవుడు పిలుచుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ స్థాపించిన కంపెనీ మాత్రం స్థిరస్థాయిగా నిలవాలి మేడం. నా స్థానంలో ఇంకొకరు ఉండాలి, వాళ్ళ స్థానంలో ఇంకొకరికి ఉండాలి, వాళ్ళ స్థానంలో తరతరాలు నిలవాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీని అంత స్టాండర్డ్గా సిద్ధపరిచాను అనమాట. హెప్సిబా మార్కెటింగ్ కంపెనీ గురించి అండ్ లాభాల గురించి మా అందరికి ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం సంతోషం అండి.